అలాస్కా. ఈ దేశం పేరు వినని వాళ్ళు కూడా ఈ దేశం గురించి ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఈ దేశంలో ప్రకృతి అందాలకు కొదవలేదు. రాత్రుళ్ళు అరోరా బోరియాలిస్ ఆకాశాన్ని రంగులమయం చేస్తాయి. ఇక్కడ అడవులలో ఎలుగుబంట్లు తచ్చాడుతూ ఉంటాయి. ఇక్కడ లభించే సాల్మన్ చేపల కథే వేరు. అలాస్కా కేవలం ఒక దేశం మాత్రమే కాదు, ఎన్నో రహస్యాలను తన కడుపును దాచుకున్న ఒక గమ్మత్తైన ప్రదేశం. ఈ ప్రపంచంలో 82 రోజుల వరకు సూర్యుడు అస్తమించని ప్రదేశం ఎక్కడైనా ఉంది అంటే అది అలాస్కా మాత్రమే. ఈ సమయంలో రాత్రిపూట సూర్యుడు అస్తమించడు. వేసవి కాలంలో 82 రోజుల పాటు పగటి వేళలు మాత్రమే ఉంటాయి, చీకటి అనేదే ఉండదు. ఇక చలికాలంలో 65 రోజుల వరకు సూర్యోదయం అన్నదే జరగదు. ఈ మాత్రం తెలుసుకుని మీరు షాక్ అవుతున్నారు అంటే ఇక అలాస్కా గురించి పూర్తిగా తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా దిమ్మ తిరిగిపోతుంది. ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత అందమైన రహస్యమైన దేశం అలాస్కా గురించి తెలుసుకుందాం. అందుకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీకు ఇష్టమైన దేశం ఏంటో రాయడం మర్చిపోకండి. ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అలాస్కా. మంచు పర్వతాలు ఆకాశాన్ని ముద్దాడుతూ కనిపిస్తూ ఉంటాయి. గ్లేషియర్స్తో నిండిన ప్రదేశం మనకు కన్నుల పండుగగా కనిపిస్తుంది. ఇక రాత్రిపూట ఏదో మాయాజాలం చేసినట్టు ఆకాశంలో కనిపించే రంగుల విన్యాసం మనల్ని మరొక లోకానికి తీసుకెళ్లిపోతుంది. అయితే అలాస్కా కేవలం న్యాచురల్ బ్యూటీ పరంగా మాత్రమే కాదు, చారిత్రకంగా కూడా ఎంతో ఫేమస్. అలాస్కా ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేశాలలో ఒకటి. ఇది ప్రపంచం నుండి విసిరేసినట్టు దూరంగా ఉన్న దేశాల్లో కూడా ఒకటి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అన్నిటికంటే పెద్ద స్టేట్ ఏదైనా ఉంది అంటే అది అలాస్కా మాత్రమే. యుఎస్లోనే అతిపెద్ద స్టేట్ అయినప్పటికీ కూడా ఇక్కడ 7 లక్షల మంది జనాలు మాత్రమే నివసిస్తూ ఉంటారు. దీని ఏరియా 1.7 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. అలాస్కాకి ఉత్తరం వైపు ఆర్కిటిక్ ఓషన్ ఉంది, సౌత్ సైడ్ పసిఫిక్ ఓషన్, తూర్పున కెనడా, ఇక వెస్ట్ సైడ్ బేరింగ్ స్టేట్ ఉంది. ఇది రష్యా నుండి అలాస్కాను వేరు చేస్తుంది. చరిత్రను తిరగేసి చెప్పుకోవాలంటే కొన్ని సంవత్సరాల పాటు అలాస్కా రష్యాలోనే ఒక భాగంగా ఉండేది. ఆ తర్వాత యుఎస్ఏ ఈ ప్రాంతాన్ని కొనుక్కుంది. ఇక అలాస్కా ఉన్న లొకేషన్ దీనిని ఎంతో అట్రాక్టివ్ ప్లేస్గా మారుస్తుంది. ఈ ఏరియా మొత్తం పూర్తిగా మంచు పర్వతాలతో అడవులతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ ఎన్నో జలపాతాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 17 పర్వతాలు కూడా అలాస్కాలోనే ఉన్నాయి. వీటన్నిటిలోకెల్లా అత్యంత ఫేమస్ మౌంట్ మెక్కిన్లే. ఇది అమెరికాలోని అత్యంత ఎత్తైన పర్వతం. దీని ఎత్తు 6190 మీటర్లు. వీటితో పాటు అలాస్కాలో మరికొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇవి అలాస్కాను ప్రపంచంలోనే అత్యంత బ్యూటిఫుల్ ప్లేసెస్లో ఒకటిగా నిలబెట్టాయి. ఇక అలాస్కా చరిత్ర కూడా చాలా యూనిక్గా ఉంటుంది. అల్యూట్ భాషకు చెందిన అల్యేస్కా అనే పదం నుండి అలాస్కాకు పేరు వచ్చింది. దీని అర్థం గ్రేట్ ల్యాండ్. ఇక్కడ ఉండే జనాలు ఎన్నో వేల సంవత్సరాల నుండి ఇక్కడే నివసిస్తూ ఉన్న ఆదివాసీలు. వీళ్ళకంటూ ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. 1866 వరకు కూడా అలాస్కా యుఎస్ఎస్ఆర్లో ఒక భాగంగా ఉండేది. యునైటెడ్ సోవియట్ యూనియన్ ఇప్పుడు రష్యాగా మారింది. ఇక 1867లో అమెరికా ఈ రష్యా నుండి అలాస్కాను కొనుక్కుంది. అందుకోసం $7.2 మిలియన్ ఖర్చు చేసింది అమెరికా. ఇలా కొనడాన్ని సీవర్డ్స్ ఫాలీ అని పిలుస్తారు. ఎందుకంటే ఇలా అలాస్కాని కొని అమెరికా పెద్ద తప్పు చేసింది అని అందరి అభిప్రాయం. కానీ అమెరికా ఈ ప్రదేశంలో తవ్వకాలు జరిపినప్పుడు ఇక్కడ ఎన్నో అమూల్యమైన ఖనిజాలు దొరికాయి. ఆయిల్, గోల్డ్, ఫిషరీస్ వల్ల అమెరికాకు ఎంతో లాభం కలిగింది. మొదట్లో అంటే అమెరికా అలాస్కాను రష్యా నుండి కొనుక్కున్నప్పుడు ఈ ప్రాంతానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అంతేకాకుండా అక్కడ ఎక్కువ మంది జనాలు కూడా లేరు. ఎందుకంటే అలాస్కాని అమెరికా కొనుక్కునేటప్పుడు చాలామంది జనాలు రష్యాకి వలస వెళ్ళారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు అమెరికా ఈ ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకోలేదు. 1890లో గోల్డ్ రష్ అయిన సమయంలో అలాస్కా ప్రపంచంలో ఉన్న మైనర్స్కి, అడ్వెంచర్స్ చేసే వాళ్ళకి ఈ ప్రాంతం ఒక టూరిస్ట్ స్పాట్గా మారిపోయింది. నిజానికి ఇక్కడ ఎన్నో బంగారు నిక్షేపాలు ఉన్నాయి అని జనాల మధ్య ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. దాంతో అందరూ ఇక్కడికి అట్రాక్ట్ అయ్యారు. 1890లో కేవలం 4298 మంది మాత్రమే ఇక్కడ నివసించేవారు. కానీ 1900లో ఇక్కడ 30,000 మంది నివసించడం మొదలుపెట్టారు. కేవలం 10 సంవత్సరాలలోనే అలాస్కా జనాభా 7 అయిపోయింది. ఈ టైంలో మీరు అలాస్కా వెళ్ళాలి అనుకుంటే స్క్వాగ్వే, నోమ్ ప్రాంతాలను సందర్శించడం మర్చిపోకండి. ఇక్కడ మనకు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ ఒకప్పటి ఆచారం, వ్యవహారాలతో పాటు మోడర్న్ లైఫ్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది.
ఇక్కడ ఇప్పటికే కూడా ఇడిటారాడ్ ట్రైల్స్, స్లెడ్ డాగ్ రేసెస్ నిర్వహిస్తారు. హ్యాండ్ కర్వ్డ్ టోటమ్ పోల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. బెడ్ వర్క్ మనకు ఈ ప్రాంతపు సంస్కృతిని పరిచయం చేస్తుంది. ఇక్కడ నివసించే ప్రజలు చాలా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటారు. ఇక్కడ అత్యంత చల్లదనం ఉంటుంది. ప్రతిరోజు కూడా మంచు కురుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఎక్కువ మంది జనాలు లేకపోవడం వల్ల ఈ ప్రాంతం పూర్తిగా డెవలప్ కూడా కాలేదు. ఒక ఇంటికి మరొక ఇంటికి మధ్య చాలా దూరం ఉంటుంది. ఇక్కడ ఉన్న జనాలు ఎంతో ఇండిపెండెంట్గా జీవిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రకృతి ఒడిలో ఎంతో ఆనందంగా బతుకుతూ ఉంటారు. ఇక్కడ పొల్యూషన్ అనేది మనకు అసలు కనిపించదు. అందుకనే చాలామంది ఉరుకుల పరుగుల జీవితాన్ని తప్పించుకోవడానికి, కొన్ని రోజులైనా ప్రశాంతంగా గడపడానికి ఈ ప్రాంతానికి చేరుకుంటారు. పొల్యూషన్ లేదు కాబట్టి ఇక్కడి ప్రజలు చాలా ఆనందంగా హాయిగా గడిపేస్తారు అని మీకు అనిపిస్తే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే చలికాలంలో ఇక్కడ టెంపరేచర్ -40 డిగ్రీస్ వరకు వెళ్ళిపోతుంది. కానీ జనాలు ఈ వాతావరణానికి పూర్తిగా అలవాటు పడ్డారు. ఇక చలికాలంలో చలి నుండి తప్పించుకోవడానికి జనాలు ఎక్కువగా వేటకు వెళుతూ ఉంటారు. చేపలు పట్టడం, కర్రలు కొట్టి చెక్కలు సేకరించడం వీళ్లకు ఒక రొటీన్ అయిపోయింది. ఇక వేసవి కాలంలో 20 నుంచి 22 గంటల పాటు పగటి వేళలే ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రజలు పొలం పనులు చూసుకుంటారు. చాలామంది వ్యవసాయం చేస్తారు, కానీ ఎక్కువ మంది మాత్రం బిజినెస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వేసవి కాలంలో ఈ ప్రాంతానికి వచ్చే టూరిస్టుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది ఈ టూరిస్టుల మీద మాత్రమే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఇక వ్యవసాయం చేసే వాళ్ళు వేసవి కాలంలో మాత్రమే వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఎందుకంటే చలికాలంలో నలుమూలల మంచు కురుస్తూ ఉంటుంది. అందుకనే వ్యవసాయం పనులు అన్నిటినీ కూడా వేసవి కాలంలోనే కంప్లీట్ చేసుకోవడానికి జనాలు ప్రయత్నిస్తారు. అలాస్కాలో నార్త్ వైపు ఉన్న బారో అనే నగరంలో వేసవి కాలంలో 24 గంటల పాటు పగటి వేళలే ఉంటాయి. కానీ దక్షిణం వైపు ఉన్న యాంకరేజ్ నగరంలో 19 గంటల పాటు పగటి వేళ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అలాస్కా దక్షిణ ధ్రువం వైపు ఉంటుంది. అందుకనే ఈ దేశంలో ఉన్న వేరువేరు ప్రాంతాలలో వేరువేరు సూర్యోదయాలు పగటి వేళలో ఉంటాయి. మే నుంచి జూలై ఎండ్ వరకు ఇక్కడ సూర్యోదయాలు చాలా బ్రైట్గా ఉంటాయి. ఈ వేసవి కాలంలోనే అలాస్కాలో మనకి మిడ్ నైట్ సన్ కూడా కనిపిస్తాడు. అంటే అర్ధరాత్రి పూట కూడా సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. ఈ విషయం మీద మీకు నమ్మకం కలగకపోవచ్చు, కానీ అలాస్కాలో ఉన్న అద్భుతం ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఈ అద్భుతాన్ని చూడడానికి పర్యాటకులు ఎంతోమంది ప్రతి ఏటా ఇక్కడికి క్యూ కడుతూ ఉంటారు. వేసవి కాలంలో అర్ధరాత్రి పూట ఇక్కడ సూర్యుడు కనిపిస్తే అదే చలికాలంలో నైట్ లైట్స్ కనిపిస్తాయి. అలాస్కాలో ఉన్న బారో నగరంలో మే చివరి నుండి జూలై మధ్యలో సూర్యాస్తమయం అనేది జరగదు. అంటే ఈ 2 నెలల పాటు రాత్రి అనేదే మనకు కనిపించదు. ఇక నవంబర్ స్టార్ట్ అయ్యాక చలికాలం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మనకి పోలార్ నైట్స్ కనిపిస్తాయి. మన భూమి కాస్త వంగి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనే విషయం అందరికీ తెలిసినదే. అందుకనే ప్రపంచంలో కొన్ని చోట్ల పూర్తిగా సూర్యోదయం కనిపించదు, మరికొన్ని చోట్ల పూర్తి సూర్యాస్తమయం కూడా ఉండదు. ఈ ఆర్కిటిక్ సర్కిల్ సూర్యుడి నుండి దూరంగా ఉన్న సమయంలో ఇక్కడ చాలా కాలం పాటు చీకటి ఉంటుంది. ఈ ఆర్కిటిక్ సర్కిల్ సూర్యుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు చాలా కాలం పాటు ఇక్కడ వెలుగులే కనిపిస్తూ ఉంటాయి. అలాస్కాలో వేసవి కాలమైనా చలికాలమైనా సరే ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే వేసవి కాలం ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ వేడిని తట్టుకోవడం ప్రజలకి సాధ్యం కాదు. ఇక చలికాలం ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ చలికి వాళ్ళు ఏ పని చేసుకోలేరు. ఇంతకు ముందే చెప్పినట్టు ఇక్కడ చలికాలంలో టెంపరేచర్ -40 డిగ్రీస్కి చేరుకుంటుంది. దాంతో నదులు, సరస్సులు అన్నీ గడ్డకట్టుకుపోతాయి. పర్వతాలన్నీ కూడా మంచుతో నిండిపోతాయి. ఇక ఈ మంచు నుండి తమను తాము రక్షించుకోవడానికి జనాలు 3 లేయర్స్ ఉన్న బట్టలు వేసుకుంటారు. ఇక సముద్రం మీద వీచే గాలి భూమి మీద వీచే గాలి కంటే కూడా చాలా చల్లగా ఉంటుంది. అందుకనే ఇక్కడ గాలులు వీచే సమయంలో మరింత చల్లగా మారిపోతుంది. ఇక అలాస్కాలో చలికాలం చూడడానికి ఏదో మ్యాజికల్ ప్రపంచంలోకి ప్రవేశించినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా మంచు కురుస్తూ చాలా అందంగా కనిపిస్తుంది. సెప్టెంబర్ నెలలో మొదలైన చలికాలం మార్చి వరకు ఉంటుంది. డిసెంబర్ నెలలో సూర్యుడు ఎక్కడ కనిపించడు. ఇక క్రిస్మస్ రోజు అలాస్కాలోని అత్యంత చీకటైన రోజు. ఇకపోతే అలాస్కా మొత్తం చలికాలంలో గడ్డకట్టుకుపోయి ఉంటుంది కాబట్టి చలికాలంలో అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు అని మీరు అనుకోకండి. ఇక్కడ -20 డిగ్రీస్ నుండి -40 డిగ్రీస్ వరకు టెంపరేచర్ పడిపోయినా సరే రాత్రి వేళల్లో కనిపించే అరోరా లైట్స్ చూడడానికి ఒక్కసారైనా అలాస్కాకి వెళ్ళాలి. ఈ రాత్రిపూట కనిపించే లైట్స్ మనకి మరొక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరు కూడా అలాస్కాకి ఎప్పుడైనా వెళ్ళడానికి ట్రై చేస్తారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి.
అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.